హలో అండి. యాక్చువల్‌గా నా డే ఇంత బ్యాడ్‌గా స్టార్ట్ అయితదని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వామిటింగ్స్, హెడేక్, స్టమక్ పెయిన్ ఒకటేసారి బాడీలో ఉన్న పెయిన్స్ అన్నీ అటాక్ చేసి పెట్టినాయి. అదేందో తెలవదు గానీ త్రిపురలో వాటర్ చాలా దరిద్రంగా వస్తాయండి. మాకు వాటర్ కూడా బయట నుంచి తెచ్చిస్తారు. అదే యూజ్ చేస్తాం. కానీ దేనివల్ల అయిందో తెలీదు గానీ నా బాడీలో అంతా ఇన్ఫెక్షన్ లాగా అయిపోయింది. ఇట్లాంటి టైంలో నిజంగా పేరెంట్స్ పక్కన ఉంటే బాగుంటుండే అనిపిస్తుంది. ఎందుకంటే పేరెంటింగ్లో ఉన్నవాళ్ళు అది వాళ్ళకు ఒక ఛాలెంజ్ లెక్క. అటు పిల్లల్ని చూసుకోవాలి, ఇక్కడ మళ్ళీ ఆర్మీ లైఫ్లో ఉన్న వాళ్ళ హస్బెండ్స్ని చూసుకోవాలి. ఇది చాలా టఫ్. పేరెంట్స్ ఉంటే కొంచెం పిల్లల్ని పట్టుకున్నా మనం కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. మీలో ఎంతమందికి నాలాగా పేరెంట్స్ గుర్తుకొస్తారో కింద కామెంట్ చేయండి. లాస్ట్కి మాత్రం నా సావు నాదే అన్నట్టు ఎంత కడుపు నొప్పి లేచినా, ఎంత వామిటింగ్స్ వచ్చినా బలవంతంగా లేచి నా పని నేనే చేసుకున్నా. నా కొడుకు, నా కూతురు ఒక్కరోజు నేను ఇల్లు పట్టించుకోకపోతే ఆ బుక్స్ని చించి చించి పెట్టినారు. అవి ఎట్టు కాకుండా అయిపోయినాయి. లాస్ట్కి పిల్లలు ఆకలి వేస్తుందంటే వాళ్ళకి కొంచెం ఫ్రూట్ కట్ చేసి ఇచ్చిన. వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ నా పని నేను చేసుకుందాం అనే లోపే నా కొడుకు, నా కూతురు అదేందో తెలియదు కానండి, నాకు బాగాలేనప్పుడే వాళ్ళు ఇంకెక్కువ ఫైటింగ్ కానీ అల్లరి కానీ ఎక్కువ చేసి పెడతారు. మీ పిల్లలు కూడా ఇట్లనే అయితే నిజంగా కామెంట్ చేయండి. పిల్లలు అందరూ ఇంతేనా, లేదంటే మా పిల్లలే ఇంతేనా అర్థం అవ్వదు. నాకు హెల్త్ బాగాలేనప్పుడే వీళ్ళు ఇంకెక్కువ అల్లరి చేస్తారు. వీళ్ళతో ఎప్పటికి ఉండేదే కానీ లాస్ట్కి మాత్రం నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లలకి రోటీ చేసిన. ఆ రోటీ నేను వీళ్ళకి ఏం చేస్తానంటే పాలలో నానేస్తానండి. అది వాళ్ళు తొందరగా తినేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం ఫీవర్ టైప్ ఉంది, వాళ్ళు ఏం తింటలేరు. అందుకే పాలతో అయితే కొంచెం తింటారని వాళ్ళకి అలా పాలలో నానబెట్టిన. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.